రోజు గీత వాళ్ళని ఫుల్ గా సర్ప్రైజ్ చేయబోతున్నాను. ఏంటో చెప్పమని మన వీడియో ఫస్ట్ టైం చూస్తే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఏ అకేషన్ లేకుండా ఇప్పుడు ఎందుకు సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నా చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూసేయండి. సుజాతకి సెమ్ ఎగ్జామ్స్ జరుగుతుంది అనమాట. రోజు కాలేజ్ నుంచి రాగానే పనిలోకి వెళ్ళేవాళ్ళు. ఈ రోజు ఏమైందో తెలియదు, ఎగ్జామ్ రాసి బ్యాగ్స్ పక్కన పెట్టి సరాసరి రూమ్ లోకి వెళ్ళి దుప్పటి ముసుకేశారు. టైం ఇప్పుడు 7 అవుతుంది. ఫుల్ గా నిద్రపోతున్నారు. వన్ ఆఫ్ మై లవ్ లాంగ్వేజ్ ఇస్ కుకింగ్ అనమాట. రాకపోయినా కష్టపడి నేర్చుకుని ఇష్టంగా వండి పెట్టి వాళ్ళు తింటూ సూపర్ అని నన్ను పొగుడుతుంటే తినకుండా నా కడుపు నిండిపోయింది. అంతా మురిసిపోతాను. ఇక్కడ నా కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి నేను చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది. ప్రేమ అండి, ప్రేమ ఆనంద భాష్పాలు. ఏం చేయమంటారు, మా చెల్లంటే అంత ప్రేమ నాకు. ఈ రోజు నేను వండబోతున్న రెసిపీ అంటే నాకు కూడా తెలియదు అనమాట. వంటతో సర్ప్రైజ్ చేద్దామని వంటగదిలోకి వచ్చి చూస్తే కొన్ని కూరగాయలు కనబడి వాటి నీట్ గా తోలు తీసి కడిగేసి కట్ చేశాను. తర్వాత ప్రాసెస్ మొత్తం వీడియోస్ తీసినట్టు గుర్తుగానే ఫోన్ లో చూస్తున్నట్టు కనిపించలేదండి. అయితే వీడియోస్ తీసిన బయట ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుదా. అయినా నేను అక్కడ పెద్ద ప్రాసెస్ ఏం చేయలేదండి. అంటే అప్పుడు పనికొస్తున్నాను ఆల్రెడీ ఒక పౌడర్ కొనుకొచ్చి పెట్టాను. ఏం యాడ్ చేయకుండా ఆ పౌడర్ తో వెజిటబుల్స్ అన్ని కలిపి డీప్ ఫ్రై చేసి తీసాను. నేను సర్ప్రైజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ముందు రోజు నేను ఫుల్ గా అలసిపోయి ఎర్లీ మార్నింగ్ 4 o'clock పడుకున్నాను. కాలేజ్ లేదు, వాళ్ళకి ఎగ్జామ్స్ కాబట్టి డైలీ మార్నింగ్ నేను కుక్ చేసి పంపిస్తాను. పొద్దున లేవలే నాకు సీన్ అద్వైపోయి వాళ్ళిద్దరు లేపడం ఇష్టం లేక ఇండోర్ హ్యాండిల్ కి ఒక లెటర్ రాసి పెట్టి పడుకున్నాను. ఏం రాసానంటే నేను బాగా టైడ్ అయిపోయి నన్ను పొద్దున నిద్ర లేకపోద్దు, ఈ ఒక రోజుకి ఏదో పచ్చడి వేసుకుని అడ్జస్ట్ వెళ్ళిపోండి, ఈవినింగ్ మీరు వచ్చేసరికి నేను వంట చేసి పెడతాను అన్నాను. చిట్తల్లి పొద్దునే కాలేజ్ కి నిద్రలేసి నన్ను లేపడానికి వస్తే ఆ లెటర్ చూసి ఇంకంత హడవుల్లో వాళ్ళకే కాకుండా నాకు కూడా కుక్ చేసి పెట్టి మరి వెళ్ళారు. నేను లేచి ఇంకా హ్యాపీగా తినేసాను. అలా రాసి పెట్టినందుకని పక్క నన్ను నిద్రలేపి ఇరిటేట్ చేస్తాను అనుకున్నా, కానీ ఇంత అర్థం చేసుకున్నాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయినా, అందుకే నా లవ్ అలా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాను. ఇష్టది నిజంగా చాలా బాగుంది. గీత సుజాత కావాలని ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు. ఎలా ఉంది అని అడిగితే అబౌవ్ యావరేజ్ బానే ఉంది అన్నారు, కానీ నాకు కూడా మిగుల్చుకుని వాళ్ళిద్దరే తిన్నారు. నిజంగా చాలా బాగుంది. మీరేనా నమ్మండి, నమ్మితే కనుక వీడియో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది నా సర్ప్రైజ్ హిట్ ఫ్లాపా?